హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో నేను మీ ముందుకి వచ్చేసాను. సో వీడియో స్టార్టింగ్లో చూస్తే అర్థమైంది కదా, నువ్వులు దంచుకున్నాను, అందులో బెల్లం కూడా యాడ్ చేసి దంచాను. నువ్వులు ఉండలు అయితే తయారు చేశాను కదా. సో ఇవి మనం దేనికోసం తయారు చేస్తాము? నాగుల చవితి కోసం తయారు చేస్తాము. సో ఈరోజు మన వ్లాగ్ నాగుల చవితి గురించి. నేను మా ఫ్యామిలీతో నాగుల చవితి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాను అన్నది మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా అంటే చాలా హ్యాపీగా జరిగింది ఈ నాగుల చవితి కూడా. ఇక్కడ నేను అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పుట్ట దగ్గరికి వెళ్ళటానికి పూజ కోసం అని చెప్పానని అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో మనం పూజ కోసం ఏమేమి తీసుకెళ్తామో అన్నీ తెలుసు కదా, అవన్నీ అనమాట. నేను తయారు చేసినటువంటి నువ్వులుండలు పెట్టాను, పసుపు కుంకుమ అక్షతలు, పాలు, ఆయిల్ ఇవన్నీను. ఇంకా ఇక్కడ నేను పాలు, ఆయిల్ అయితే ఈ బాటిల్స్లో తీసుకున్నాను కదా, ఇవి ఎంగిల్ చేసినవి కాదు, బాటిల్స్ ఫ్రెష్వి అనమాట. సో ఎవరు అనుకోవద్దు అట్లాగా. అలాగే ఇక్కడ మా చిన్నోడు ఏదో చెప్తున్నాడు కదా, సో అది ఎవరికైనా అర్థమైనట్లయితే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. సో ఎవరు కరెక్ట్ చెప్తారు అన్నదైతే చూద్దాము. ఇంకా ఇక్కడ నేను ఈ వీడియో ఎందుకు యాడ్ చేశాను అంటే, మేము పుట్టకి వెళ్ళటానికని అన్నీ రెడీ చేసాము అన్నాను కదా. సో అవైతే ఇంట్లో ఉన్నాయి, ఇంకా మేము స్టార్ట్ అవ్వలేదు. సో మా ఊర్లో ఏంటి అంటే, ఒకే ఇంటి పేరు గల వాళ్ళందరూ కలిపి ఒకేసారి వెళ్తారు అనమాట పుట్ట దగ్గరికి పూజ చేయడానికి. అంటే ఇప్పుడు మా ఇంటి సర్నేమ్తో ఉన్న వాళ్ళందరూ కలిపి ఒకేసారి బయలుదేరుతారనమాట. సో అలా వెళ్ళేటప్పుడు అందరూ రావాలి కదా అని చెప్పని వెయిట్ చేస్తున్నారు. సో నేను ఈలోగా ఇక్కడైతే వీడియో షూట్ చేశాను. ఇది ఏంటి అంటే ఒక చిన్న ఫ్యామిలీ మీటప్ లాగా, అంటే వనభోజనాల్లాగా మేము చేసుకున్నాము. నాగుల చవితి కదా, సో సరదాగా ఉంటుంది అని చెప్పానని మేము, మా చిన్నన్న వాళ్ళు, ఇంకా మా మేనత్త వాళ్ళు, మా 3 ఫ్యామిలీస్ ఏంటి అంటే ఇట్లాగా మాకున్నటువంటి చిన్న గార్డెన్లో చిన్న వనభోజనాల్లాగా ఏర్పాటు చేసుకున్నాము. సో ఇందులోకి ఏంటి అంటే పులిహార ప్రిపేర్ చేశారు, ఇంకా చికెన్ కర్రీ చేశారు, ఇంకా కలగాయ కూర అంటారు కదా, అంటే అన్ని కూరలు కలిపేసి వండుతారు కదా, అన్ని కూరగాయలు కలిపేసి వండుతారు కదా. సో అదే ఒకటి ప్రిపేర్ చేశారు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఈమె మా పిన్ని అనమాట. చాలా కష్టపడుతుంది కదా, కూర వండుతున్నారు, కలగాయ కూర అనమాట అది. ఇదేంటి అంటే మా పిన్ని, మా అమ్మ వీళ్ళెవరు, మా సంతక కానీ వీళ్ళెవరు ఏంటి అంటే నాన్ వెజ్ తినరు, బట్ మేము తింటాం కదా, సో మా కోసం అని చెప్పి చికెన్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మా సంతక, ఆల్రెడీ మీరు వీడియోస్లో అయితే చూసే ఉండుంటారు ఇంతకుముందు వీడియోస్లో. సో అది అట్లా అనమాట, వాళ్ళు వంటలు అయితే చేస్తున్నారు. మేమేమో ఈలోగా పుట్ట దగ్గరికి స్టార్ట్ అయ్యాము. అంటే నేను, వాసు, పిల్లలు, ఇంకా నాన్న, ఇంకా చిన్నాన్న, మా వదిన అంటే మా పిన్ని వాళ్ళ పెద్ద కోడలు, ఇంకా మా చేతు, ఇంకా పిల్లలు అందరం స్టార్ట్ అయ్యామన్నమాట, మా స్వాతి వాళ్ళ పిల్లలు. సో ఇలా మేమందరం కలిపి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. సో ఇప్పుడు నా పక్కనైతే నడుస్తుంది కదా, తనే అనమాట హరిత. తను వచ్చేసి మా పిన్ని వాళ్ళ పెద్ద కోడలు. సో ఇక్కడ చూసారు కదా, అందరం ఇట్లా వెయిట్ చేస్తాము. ఎవరైనా ఒకరు రాకపోయినా కానీ వాళ్ళ గురించి వెయిట్ చేసి వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అందరూ కలిపి స్టార్ట్ అవుతారు పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేయడానికి అనమాట. సో అలాగా ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఆల్రెడీ నేను మా పల్లె అందాలు వీడియోలో అయితే చూపించాను కదా, మా ఊరి చెరువు కానీ పొలాలు కానీ. సో అక్కడికే వెళ్ళామన్నమాట. చూడండి, ఈ చెరువు చూస్తే మీకు అర్థమవుతుంది కదా, నేను ఇంతకుముందు వీడియోలో అయితే చూపించాను కదా. సో ఇక్కడికి వచ్చాము పూజ చేయటం కోసం. ఇప్పుడు నేను పుట్టని కూడా చూపిస్తాను. పుట్ట అంటే మనం ఏదో సినిమాలో చూసినట్టుగా ఏదో పెద్ద అంతస్తులు ఉన్నట్టుగా ఏమి ఉండదు. పుట్ట జస్ట్ నార్మల్గా భూమి లోపలికి ఒక చిన్న కన్నం ఉన్నట్టు ఉంటుంది, అంతే. అక్కడ పూజ చేసుకోవడమే, అంటే నమ్మకాలు అంతే, ఎవరి నమ్మకాలు వాళ్ళవి. అందులో పాము ఉందా లేదా అన్నదైతే ఎవరికి తెలియదు, బట్ మనం నమ్మకంతో అక్కడ పూజ అనేది చేసుకుంటాము. సో ఇక్కడ మేము కూడా అదే చేస్తున్నాము పూజ అనేది. నేనేంటి అంటే పెళ్ళైన తర్వాత ఇదే ఫస్ట్ టైం అనమాట నాన్న వాళ్ళతో కలిసి పూజకి వెళ్ళటం. పెళ్ళికి ముందు వెళ్ళే వాళ్ళం, నేను, మా సాయి అంటే మా తమ్ముడు ఇట్లా వెళ్ళే వాళ్ళం ఇలా పూజ చేయడానికి. బట్ పెళ్ళైన తర్వాత మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను నాన్నతో పాటు కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళటం పూజ చేయడానికి. సో వచ్చాం కదా, పిల్లలందరూ బాగా హ్యాపీగా ఉన్నారు, మంచిగా ఆడుకుంటున్నారు, చెరువు చుట్టూ తిరుగుతూ. చూస్తున్నారు కదా, అక్కడ అట్మాస్ఫియర్ కూడా అట్లానే ఉంటుంది. వెదర్ అంటే చుట్టూ పచ్చని మొక్కలతో అట్లా ఉండేటప్పటికి ఎవరికైనా సరే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అసలు పిల్లలకి కూడా బాగా ఆడుకోవాలి అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్డ్ అనమాట ఆ రోజు.
ఇంకా మేము ఇక్కడ పూజ కూడా చేస్తున్నాము. నాన్న అయితే పట్టుకున్నారు కదా పళ్ళెం, నేను పూజ చేస్తున్నాను, అంటే నాకు వచ్చినటువంటిగా నేను పూజ చేస్తున్నాను. ఇంకా ఇందులో తంగేడి ఆకులు అని తంగేడి పువ్వులు అని ఉంటాయి. సో అవి ఏంటి అంటే పుట్ట దగ్గర వేయాలి అనమాట. ఇదేంటి అంటే ఇటువైపు మా ఊరికి ఇట్లా ఇస్తారు, తంగేడి పువ్వులు అని ఇంటింటికి పంచుతారు. అవి ఏంటి అంటే నాగుల చవితి రోజు పుట్ట దగ్గర పెట్టి పూజ చేయాలి అనమాట. సో ఈ విధంగా అసలు నార్మల్గా చెప్పాలి అంటే పుట్ట దగ్గర మనం పూజ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైనా పుట్టకి నాకు తెలిసినంత వరకు కొంచెం మ్యాటర్ అయితే చెప్తాను. పుట్టకి పూజ దేనికి చేస్తారు అంటే పాకుతూ వెళ్ళేటప్పుడు పాము విషము కొంచెం నేలపై పడుతుంది అంట. సో మనం పూజ చేయటం కోసం అని చెప్పి ఆ పుట్ట మీద వాటర్ కానీ పాలు కానీ పోసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి మట్టి తడిచి ఆ మట్టి స్మెల్ వస్తుంది కదా, ఇప్పుడు మట్టి తడిచింది అంటే స్మెల్ వస్తుంది కదా కొంచెం, ఆ మట్టి స్మెల్ మనం పీల్చితే అది మంచిది అంట. సో అందుకోసం సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఇది రీజను. నాకు తెలిసినంత నేను చెప్పాను అంతే, నాకు మొత్తం ఏమీ తెలియదు, ఏదో చిన్న ముక్క తెలుసు, అది నేను మీతో షేర్ చేశాను. ఇది నిజమా అబద్ధమా అన్నదైతే నాకు తెలీదు. సో ఇన్ కేస్ ఒకవేళ అబద్ధము ఇట్లా అయితే ఎవరు ఏమీ అనుకోవద్దు, నాకు తెలిసింది నేను మీతో షేర్ చేశాను అంతే. సో ఫైనల్లీ పూజ అయితే అయిపోయింది. ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళేటప్పుడు అనమాట రిటర్న్ వెళ్ళిపోతుండగా మధ్యలో ఒక దగ్గర వాటర్ ఉంటే అందులో చిన్న చేప పిల్లలు ఉన్నాయి. అవన్నీ పిల్లలు చూసి గోల చేస్తుంటే సరే మనం కూడా వీడియో షూట్ చేద్దామని చెప్పనైతే షూట్ చేశాను. చూశారు కదా చేప పిల్లలు, అవే అనమాట చేప పిల్లలు. సో ఇప్పుడు నేను ఇంటికి బయలుదేరిపోయాను, వెళ్ళిపోతున్నాము. వెళ్ళిన వెంటనే వేడివేడిగా చికెన్ అయితే ఉంటుంది విత్ పులిహోర కాంబినేషన్. నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా పులిహోర చికెన్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో అని. సో ఈరోజు అయితే మాత్రం అంటే నాగుల చవితి రోజు ఒక పట్టు పట్టాల్సిందే అసలు పులిహోర చికెన్. నిజంగా ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అసలు ఆ రెండిటి కాంబినేషన్ అబ్బా, అసలు డెఫినెట్గా ట్రై చేయండి, ఎంతో బాగుంటుంది. అసలు పులిహోర కొంచెం పుల్లగా చేసుకోండి, అందులోకి స్పైసీ చికెన్ అయితే యాడ్ చేసి తినండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే చికెన్ ఇంకా బాయిల్ అవుతుంది, ఇంకా మేము వచ్చేటప్పటికి చికెన్ ఇంకా రెడీ కాలేదు. మేము 10 అట్లా అయింది ఇంటికి వచ్చేటప్పటికి. సో ఇంటికి వచ్చిన తర్వాత 11 అయ్యేటప్పటికి చికెన్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. మేము 11:30కే తినేసాం. ఇంకా ఆ రోజు టిఫిన్లు ఏం చేయలేదు కాబట్టి 11:30కే లంచ్ అయిపోయింది. మొత్తానికి 12:30 అయ్యేటప్పటికి మొత్తం క్లోజ్డ్ అనమాట. అంటే లంచ్ మొత్తం తినేసి అన్నీ ప్యాకప్ అయిపోయినాయి అనమాట 12:30 అయ్యేటప్పటికి. సో ఇంకొకటి ఏంటి అంటే మేము నాగుల చవితి రోజు మా ఊర్లో ఏంటి అంటే మార్నింగ్ అయితే పుట్ట దగ్గరికి వెళ్తారు పూజ చేయడానికి, ఈవినింగ్ టైం ఏంటి అంటే అలా సరదాగా పొలాలకి వెళ్తారనమాట చూడటానికి. పొలంకి వెళ్ళి పొలం దగ్గర ఒక కొండ ఉంటుంది, బోడుకొండ అంటారు. అంటే అదేంటి అంటే సగం వరకు చెట్లు ఏమి ఉండవు, చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ కొండ, అందుకని బోడికొండ అని అంటారు. సో అక్కడికి వెళ్ళామన్నమాట, కొండ కూడా ఎక్కాం. నేను ఆ వీడియోని కూడా త్వరలోనే చూపిస్తాను మీకు. మా పల్లె అందాలు పార్ట్ 2 చాలా అందంగా ఉంటుంది. చిన్న సాహసమే చేశామని చెప్పాలి, ఎందుకు అంటే అట్లా ఉన్నటువంటి కొండని ఎక్కడం అంటే మామూలు విషయం కాదు. చాలా కష్టపడి ఎక్కాము పైకి, చివరి వరకు కూడా ఎక్కాము. సో అది కూడా నేను వీడియో షూట్ చేశాను, అదంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇక్కడ ఉయ్యాలైతే చూస్తున్నారు కదా చిన్నది, ఇదేంటి అంటే నాన్న ఇంకా పిల్లలు అల్లరి పెట్టేటప్పటికి ఉయ్యాలు కట్టారు, ఎప్పుడో కట్టారు. అది అప్పుడప్పుడు ఈ విధంగా పనికొస్తుంది అనమాట, పిల్లలందరూ కలిసి ఊగటానికి పనికొస్తుంది. అంటే చిన్న మామిడి కొమ్మకి నెట్ ఉయ్యాలు ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి కట్టారు నాన్న ఎప్పుడో. అప్పుడప్పుడు ఊగుతూ ఉంటారు పిల్లలు, ఇట్లాగా ఇటువంటి సిచ్యువేషన్ ఏదైనా వచ్చినప్పుడు ఊగుతూ ఉంటారు. సో ఫైనల్లీ ఇక్కడ అమ్మ ఇంకా పిన్ని, మా పిన్ని చూశారు కదా ఇందాక వంటలన్నీ చేసింది మా పిన్ని ఉన్న సంతక్క, అమ్మ ముగ్గురు కలిపి వంటలన్నీ చేశారు. ఇక్కడేమో మా సంతక్క లేదు, చిన్న పని ఉందని చెప్పానని వెళ్ళింది మా సంతక్క. సో అందుకోసం నేను మళ్ళీ షూట్ చేయలేకపోయాను తన్ని. ఇంకా ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నారు కదా బ్లూ కలర్ డ్రెస్, తనే అనమాట శ్రీవల్లి, అంటే మా సంతక్క వాళ్ళ పాప. నేను ఎందుకు వీళ్ళందరినీ పరిచయం చేస్తున్నా అంటే మన ఫర్దర్ వీడియోస్లో మేబీ వీళ్ళు ఉండొచ్చు, అందుకనే ముందుగా అయితే పరిచయం చేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఒక చిన్న పాప ఉంది కదా, తను వచ్చేటప్పటికి స్వాతి వాళ్ళ అమ్మాయి. మీరు వీడియోలో అయితే ఒక రెడ్ కలర్ శారీ అమ్మాయిని చూశారు కదా, తను స్వాతి అనమాట, అంటే మా పిన్ని వాళ్ళ అమ్మాయి.
ఇంకా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హరిత, నేను ఆల్రెడీ వీడియోలో అయితే చూపించాను కదా, హరిత మా పిన్ని వాళ్ళ పెద్ద కోడలు తిను. సో ఇది నాగుల చవితి రోజు ఆఫ్టర్నూన్ ముందు వరకు మాత్రమే. ఆఫ్టర్నూన్ తర్వాత వీడియో త్వరలోనే వస్తుంది. మా పల్లె అందాలు పార్ట్ 2.